నరసరావుపేట మున్సిపాలిటీ అధ్వాన్నంగా మారిందన్నారు పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమాన్ని 4వ వార్డులో నిర్వహించారు. వార్డు మొత్తం సమస్యల వలయంగా మారిందని, ఎక్కడా చెత్త సేకరణ జరగలేదని, రోడ్లపైనే చెత్త చెదారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడ్ల పందాల పేరిట కలెక్షన్ల దందా నిర్వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇప్పటికైనా మున్సిపాలిటీ పైన దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజలు ఈ మున్సిపాలిటీ పరిపాలన అధ్వానంగా ఉంది. ఎక్కడా కూడా ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ కార్యక్రమం ఎక్కడా జరగట్లేదు. నగర దీపికలు ఎక్కడా పనిచేయటం లేదు. చెత్త రోడ్డు మీద వేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి చోట కూడా, ప్రతి వీధిలో కూడా ఇదే ప్రాబ్లం. శుభ్రం చేసే కార్యక్రమం ఎక్కడా జరగట్లేదు. రోడ్డు మీదనే చెట్లు నరికివేయటం, కాలువలో చెత్త వేయటం, రోడ్డు మీదనే చెత్త ఉంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఒక కొత్త పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది.